హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇది మండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. నేను పిల్లలమైతే మండే నాన్ వెజ్ తినలేదు. మా వారి కోసం, మా తమ్ముడి కోసం నేను చికెన్ ఫ్రై చేశానమాట. అంటే మరీ ఫ్రై కాదు, మరీ గ్రేవీ కూడా కాదు, చాలా థిక్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసేయండి. సో ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం అరోమా వస్తున్న టైంలో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకొని మగ్గిన తర్వాత 1 టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఫ్లేవర్ మారిపోయి కర్రీ మొత్తం స్వీట్గా వచ్చేస్తుంది. అందుకే 1 టొమాటో తీసుకున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. టొమాటో ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ మ్యారినేషన్కి నేనేం యాడ్ చేశానంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానమాట మ్యారినేషన్లో. నేనైతే యాక్చువల్లీ ఇది బటర్ చికెన్ చేద్దామని ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను. యాక్చువల్లీ సండే నైట్ బటర్ చికెన్ బటర్ నాన్ చేద్దాం అనుకున్నా. మా తమ్ముడికి అయితే సండే ఆఫ్టర్నూన్ మెహఫిల్ బిర్యానీ ఆర్డర్ పెట్టామన్నమాట, చికెన్ బిర్యానీ. వాడికి చాలా బాగా నచ్చింది, అందుకే నైట్ కూడా బిర్యానీ తినేశాడు. కాబట్టి నైట్ చేయాల్సిన డిన్నర్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసామన్నమాట. మండే నేను నాన్ వెజ్ తినను, పిల్లలకి ఈ మధ్య ఫీవర్గా ఉందని చెప్పి నాన్ వెజ్ పెట్టలేదు. మా వారు, మా తమ్ముడు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బటర్ చికెన్కి కొంచెం తక్కువ వేస్తాం కదా, దీనికి కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే చికెన్ నుంచి వాటర్ బయటికి వస్తుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 20 minutes ఉంచామంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. దించబోయే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.